హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి శారీస్లో రెడీమేడ్ డిజైన్తో బ్లౌజెస్ వస్తాయి కదా అండి, వర్క్ బ్లౌజెస్. సో ఇలా వస్తాయి అన్నమాట. సో ఇలాంటి బ్లౌజెస్ని మనం ఇవి ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా మన నెక్ ఎంత కావాలి, వెడల్పు ఎంత కావాలి, పొడుగు ఎంత కావాలి అనేది కరెక్ట్గా రావన్నమాట. సో వీటిని మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే నేను చెప్తున్నాను. సో ఇక్కడ మనం బ్లౌజ్ వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎంత లెంత్ కావాలి, ఎంత హైట్ కావాలనేది చూసుకోవాలండి. చూసుకొని మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ నెక్ మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఇక్కడ ఉంది కదా నెక్. సో ఈ నెక్ ఇక్కడ బ్లూ కలర్తో నేను డ్రా చేశాను మార్కింగ్ అనేది. సో నెక్ షోల్డర్ ఎంత కావాలి అనేది మనం యాజ్ ఇట్ ఈస్గా చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే నెక్ అయితే కట్ చేయొద్దండి. కట్ చేయకుండానే నార్మల్గానే ఇలానే కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు దీనికంటే ఇది నెక్ వెడల్పు అనేది ఎక్కువ ఉందండి. సో నేను ఇది ఎలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. సో వీడియో వచ్చేసి స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం నెక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం. సో ఇది నెక్ అన్నమాట. సో మిడిల్కి చూసుకొని ఇక్కడ చిన్న ఒక టక్స్ అయితే పెట్టేసుకోవాలి, మనకి అర్థం కావడం కోసం చిన్న కట్ అయితే పెట్టుకోవాలి. సో ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలాగా ఒక కట్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ డిజైన్లో కూడా మిడిల్కి ఇలా పట్టుకొని ఇలా మిడిల్కి చూసుకోవాలి ఫ్రెండ్స్. మిడిల్కి చూసుకొని డిజైన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఈ విధంగా పట్టుకొని ఇలా పెట్టుకొని ఇక్కడ కూడా మిడిల్లో ఒక కట్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది మిడిల్ పాయింట్ డిజైన్ కొంచెం అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్గా రెండు వైపులా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా పెట్టుకోవాలి. ఇవ్వండి, చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని కట్స్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ పీస్ వేసుకొని ఎగ్జాక్ట్గా అదే కట్ ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అదే కట్ పైన ఈ కట్ వచ్చేటట్టు ఈ విధంగా వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కట్ ఎక్కడైతే మనం పెట్టుకున్నామో ఆ కట్ దగ్గర స్ట్రెయిట్గా చూసుకొని ఇలా చేతితో ఇలా పట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా ఒక పిన్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది విడత అనేది తగ్గుతుంది. పిన్ పెట్టుకోకపోయినా ఇక్కడ ఈ విధంగా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనకి నెక్ యొక్క విడత అనేది తగ్గితే అప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి బ్లౌజ్లో ఎంత ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా చేసుకొని స్టిచ్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఉల్టా వైపు ఈ విధంగా పైన ఒక హాఫ్ ఇంచ్ మనం షోల్డర్లోకి పోతుంది కదా ఫ్రెండ్స్, పైన ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే మిడిల్ పిన్ పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇట్లా లైట్గా కింది వరకు ఒక స్టిచ్ అయితే వేసుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, కింది వరకు అయితే స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్.
సో నెక్ చుట్టూ ఇటువైపు నుంచి నెక్ ఎక్కడైతే ఉందో దాని మీద నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ డిజైన్ ఎక్కడైతే ఉందో దాని సైడ్ నుంచి ఇలాగా స్టిచ్ అయితే వేసేసుకొని వచ్చేయాలి. చూసారు కదా, మనం నెక్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఇక్కడ, సో అదే ప్లేస్లో మనకి వచ్చేసింది. సో ఇప్పుడు పిన్స్ ఏవైతే ఉంటాయో కొంచెం పీస్ ఉంచేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొకసారి డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ మనం ఇంతకుముందు ఎక్కడైతే వేసుకున్నామో అదే స్టిచ్ పైన డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా కట్స్ పెట్టేసుకొని చూసారు కదా, నీట్గా కష్టం లేకుండా తిరిగిపోయింది నెక్ అనేది. సో ఇప్పుడు లైనింగ్ని లోపల అడ్జస్ట్ చేసుకుంటూ పైనుంచి అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టోన్ వర్క్ ఉంటే చూసి జాగ్రత్త. చూసారు కదా, ఈ విధంగా చూసారు కదా, నెక్ అనేది నీట్గా చిన్నగా వచ్చిందనమాట. సో ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం వేసేసుకోవాలి స్టిచ్ అనేది. సో ఇలా వచ్చింది డిజైన్. ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకుందాం. డాట్స్ వేసేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నడుము బెల్ట్ వేస్తున్నాను. సో నడుము బెల్ట్ అయితే 1 ఇంచ్ వెడల్పుతో అయితే వేస్తున్నాను. కూర వైపు కట్ చేసుకొని 1 ఇంచ్ వెడల్పుతో అయితే వేస్తున్నాను.
సో అక్కడ లేస్ అయితే వచ్చిందండి. సో లేస్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి స్టిచ్చింగ్. సో మనం వెడల్పు తగ్గించుకుంటూ నెక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి రెడీమేడ్ బ్లౌజెస్కి, రెడీమేడ్ డిజైన్స్కి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్లో మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.